అరే నీ భూమిలో బంగారం ఉందిరా లోపల అన్నారట. ఈ మాట విని తిరగని స్వామీజీ లేదు, ఎల్లని గురువుగారి దగ్గరికి లేదు. వెళ్ళిన చోటకల్లా అయ్యా నా భూమిలో బంగారం ఉందట, మీరు ఏమైనా కనిపెడతారని మొత్తానికి ఒక గురువు గారిని ఒక శిశువుని ఇద్దరిని పట్టుకొచ్చాడు ఇంటికి. ఎంతమందిని? ఒక గురువు గారిని ఒక శిశువుడిని పట్టుకొచ్చాడు. వాళ్ళు అన్నారు మేము చెప్తామన్నారు. మొత్తానికి తీసుకొచ్చారు. మాకు ఒక వారం రోజులు టైం కావాలన్నారు. మరి వారం రోజులు తిండి ఎవరు పెడతారు? మేమే పెడతామన్నారు. సరే మొత్తానికి భార్యకి చెప్పాడు, ఏమే మన భూమిలో మన పొలంలో బంగారం ఉందట, నాకెవరో చెప్పారు, అందుకే గురువుగారిని తెచ్చాను. ఈయన మహాజ్ఞానం కలిగిన వాడు, భూమిలో ఏముందో చెప్పగలిగిన వాడు. అవునా అంది భార్య. మీరు భార్యలను తక్కువ అంచనా ఎక్కండి ఏమండి భర్తలు. వాళ్ళు చెప్పాను మీకు, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ప్రార్థన చేయించుకొని వెళ్తుంటారు. మా పాస్టర్ గారు పక్క నుండి ఆ అమ్మాయి ఎట్టాడదో ఆయన ఎట్టాటోడు మొత్తం చెప్పేసిద్ది. ఏది స్నేహ సిటీ స్కానింగ్ కన్నా ఇల్లే. లేడీస్ అంటే మామూలు కాదు, మీరు వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారా? మొత్తం అవతలోడు ఏందో మొత్తం చెప్పేసేది ఎవరు? లేడీసే. వాడి బుద్ధి ఎట్టాడుదో, వాడి క్యారెక్టర్ ఎట్టాడుదో, ఆ అమ్మాయి ఎట్టాడుదో మొత్తం చెప్పేస్తారు. అంత తెలియకల్లోళ్ళు ఎవరంటే వాళ్ళకు మహా వివేకమునిచ్చాడు ఎవరు? దేవుడు. మహాజ్ఞానం ఇచ్చాడు వాళ్ళకు, పట్టుకుంటారు వాళ్ళు. ఏమో ఆలోచించింది, ఈ గురువు గారు చూస్తే అంత టాలెంట్ లేదే అంది భర్తతోటి. భలేదానివి పిచ్చిదాని, నోరు మూసుకొని వాళ్ళకి కావలసినన్ని వంటలు చేసి పెట్టమంటే ఏమో కూడా అడావుడిగా రోజుకు ఒక భోజనం చేసి పెడతా ఉంది. ఒకరోజు ఈయన టెస్ట్ చేయాలని ఏం చేసిందంటే మొత్తానికి ప్రయత్నం చేసింది. గురువుకి ఏమో భోజనం పెట్టింది, శిశువుడికి భోజనం పెట్టింది. కానీ శిశువుడికి ఏమో అన్ని కూరలు 4 కూరలు వేసింది, గురువుకి ఏ కూర ఇలా ఒత్తి భోజనం పెట్టింది, ఒట్టి అన్నం పెట్టింది. ఒక్కసారిగా గురువు గారికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏమయ్యా ఎందుకు రమ్మన్నావు నన్ను? ఏమైంది నాయన? మీ ఆవిడ చూసావా? నా పక్కనున్న అసిస్టెంట్కి ఏమో అన్ని కూరలు వేసింది, నాకు మాత్రం కనీసం ఏ కర్రీ వేయలేదు, ఏమనుకుంటున్నావు నా గురించి అంటే, ఏం చేశావు నువ్వు? ఆగండి ఆయన చూసుకుంటాళ్ళ అంటుందా. అప్పటికైనా తెలివి ఉండక్కర్లా. ఇక అన్నం మించి లేసి నన్ను ఇలా చేయడానికి పిలిచావని చెప్పేసి మాట్లాడితే గురుగారు కూర్చోండి అని భార్య, కూర్చోండి సార్ కూర్చోండి, మీ శిశువుడికే కాదు అన్ని కర్రీలు కూరలు నీకు కూడా వేసాను, ఒక్కటి కూడా కానరాలా? భలేవారండి, అన్నం కొంచెం తీయండి పైకి. అన్నం తీస్తే లోపల అన్ని కూరలు ఉన్నాయి. ఇప్పుడు అంది, అన్నం కింద ఉన్న కూరలే కనుక్కోలేనోడి నువ్వు భూమి కింద ఉన్న బంగారం ఏం కనుక్కుంటారో పనికి మన దదంపో ముందు నుంచి ఎంత హరిం కొట్టింది. భార్యలు తక్కువ అంచనా వేస్తారు మీరు, మహా తెలివి కల్లోళ్ళు. ఏమండి అమ్మాయిలు, మహాజ్ఞానం ఇచ్చాడు దేవుడు, జాగ్రత్తగా వాడుకోండి. ఈరోజు చాలామంది మనం చూస్తున్నాము సేవకులు. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మామయ్య నేను ఎక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను అమ్మంటే ప్రార్థనకు వచ్చాను. వాళ్ళ అన్నిలో పచ్చి విగ్రహారాధికులు. నువ్వు ప్రార్థనకు రావటం ఏంటి అమ్మాయి అంటే, నాకు ఒక పని కావాలి, ఆ పని కోసం వచ్చాను. ఎక్కడికి వచ్చా? ఒంగోలు వచ్చాను. ఏ మందిరం? పలాని మందిరం. ఏం చెప్తారంటమ్మా అంటే,